శ్రీగురుభ్యో నమః. గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీనారాయణ భట్టతిరి రచించిన శ్రీమన్నారాయణీయంలోని సృష్టి వైవిధ్యాన్ని తెలియచేసే 10వ దశకంలోకి మనం ఈరోజు అడుగు పెడుతున్నాం. ఈరోజు మనం ఈ 10వ దశకంలో 1-2 శ్లోకాల గురించి తెలుసుకుందాము. ఈ దశకము యొక్క పేరు సృష్టి వైవిధ్యము. 9వ దశకం చివరలో బ్రహ్మదేవుడు సృష్టి చేయడానికి కావలసిన శక్తిని, భగవంతుని అనుగ్రహాన్ని సంపాదించాడు కదా. ఈ 10వ దశకంలో ఆ బ్రహ్మదేవుడు తన సృష్టి కార్యాన్ని ఎలా ప్రారంభించాడు, ఈ భూమి మీద కదల్లేని చెట్లను, పశుపక్ష్యాదులను, మనుషులను, దేవతలను ఏ విధంగా సృష్టించాడు, ప్రకృతిలో ఉన్న వివిధ రకాలైన జీవరాశుల వైవిధ్యాన్ని ఈ దశకంలో ఎంతో అద్భుతంగా వివరించారు. మొదటి శ్లోకం. వైకుంఠవర్ధిత బలః అథ భవత్ ప్రసాదాత్ అంభోజయోనిః అసృజత్ కిల జీవదేహాన్ స్థాస్నూని భూరుః మయాని తథా తిరశ్చాం జాతిర్మనుష్య నివహానపి దేవభేదాన్. వైకుంఠ, ఓ వైకుంఠవాస, ఓ గురువాయూరప్ప, అథ భవత్ప్రసాద వర్ధిత బలః, ఆ తర్వాత నీ ఆశీర్వాదం పొందిన తర్వాత నీ యొక్క అనుగ్రహము, నీ యొక్క దయ వలన వృద్ధి పొందిన బలం కలవాడై అంభోజయోని, పద్మము జన్మస్థానముగా గల ఆ బ్రహ్మదేవుడు భూర్హమయాని, వృక్షములు, చెట్లు, లతలు మొదలైనవి ఇటు ఈ రూపంలో ఉన్నట్టి స్థాస్నూని, స్థావరములను, ఒకే చోట ఉండి కదలలేని వాటిని, తథా అలాగే తిరశ్చాం జాతి, పశువులు, పక్షులు మొదలైన జంతు జాతులను, మనుష్య నివహాన్ అపి, మానవ సమూహములను కూడా, దేవభేదాన్, వివిధ రకాలైన దేవతలను, జీవదేహాన్, సమస్త జీవరాశుల దేహములను, అసృజత్ కిల, సృష్టించాడు కదా. తపస్సు చేసి శ్రీహరి అనుగ్రహాన్ని సంపాదించిన బ్రహ్మదేవుడు సృష్టిని 4 ప్రధాన విభాగాలుగా ప్రారంభించాడు. అవేంటంటే స్థావరములు, స్థాస్నూని, భూమిలో పుట్టి ఒకే చోట స్థిరంగా ఉండే చెట్లు, మొక్కలు. 2 తిరశ్చాం, తిరియక్ జంతువులు, అడ్డంగా నడిచే పశువులు, పక్షులు మరియు కీటకాలు. మనుష్య నివహాన్, మనుష్యులు, ఆలోచనా శక్తి కలిగి నిటారుగా నడిచే మానవులు. దేవభేదాన్, దేవతలు, మనుషుల కంటే పై స్థాయిలో ఉండి ప్రకృతిని నడిపించే శక్తులు. బ్రహ్మదేవుడు ఏకకాలంలో ఈ అనంతమైన వైవిధ్యంతో కూడిన జీవరాశులను పుట్టించాడు. ఈ శ్లోకంలో 2 వేదాంత సత్యాలు దాగి ఉన్నాయి. భవత్ ప్రసాదాత్, బ్రహ్మదేవుడు సృష్టికర్త అయినప్పటికీ ఆయన తన స్వంత శక్తితో ఈ సృష్టిని చేయలేదు. భగవంతుని, విష్ణువు యొక్క అనుగ్రహం వల్ల పెరిగిన శక్తితోనే వర్ధిత బలః, ఆయన సృష్టించగలిగాడు. అంటే సృష్టిలో జరిగే ఏ పనికైనా సరే మూలాధారము ఆ పరమాత్మ దయ మాత్రమే అని ఈ పదం మనకు స్పష్టం చేస్తోంది. రెండవది జీవదేహాన్, అంటే క్రియేషన్ ఆఫ్ బాడీస్, నాట్ సోల్స్. ఇక్కడ భట్టతిరి గారు చాలా జాగ్రత్తగా జీవులను సృష్టించాడు అనకుండా జీవదేహాన్, జీవుల శరీరాలను సృష్టించాడు అని వాడారు. ఉపనిషత్తుల ప్రకారం ఆత్మ అంటే జీవుడు శాశ్వతమైనది, దానికి పుట్టుక చావు లేవు. ప్రళయకాలంలో భగవంతునిలో లీనమై ఉన్న జీవులకు వారి వారి పూర్వ కర్మలను బట్టి, అంటే గత కల్పంలో చేసిన పాప పుణ్యాలను బట్టి ఏ చెట్టుగానో, జంతువుగానో, మనిషిగానో, దేవతగానో
ఒక కొత్త శరీరాన్ని మాత్రమే బ్రహ్మదేవుడు తయారు చేసి ఇచ్చాడు. దేహానికే పుట్టుక కానీ దేహికి అంటే ఆత్మకు కాదు అన్న గొప్ప భగవద్గీత తత్వము ఈ శ్లోకంలో ప్రతిబింబిస్తోంది. ఇంతకు ముందు శ్లోకంలో స్వామివారు నీకు అక్షతమైన నైపుణ్యం వస్తుంది అని వరం ఇచ్చారు కదా. ఆ వరం ఎలా ఫలించిందో బ్రహ్మదేవుని యొక్క నైపుణ్యము ఈ మొదటి శ్లోకంలోనే వర్ణించబడింది. వైకుంఠవర్ధిత బలః అథ భవత్ప్రసాదాత్ అంభోజయోనిః అసృజత్ కిల జీవదేహాన్ స్థాస్నూని భూరుహ మయాని తథా తిరశ్చాం జాతిర్మనుష్య నివహానపి దేవభేదాన్. ఓ వైకుంఠవాస, నీ అపారమైన అనుగ్రహం వల్ల గొప్ప బలాన్ని పుంజుకున్న ఆ బ్రహ్మదేవుడు సృష్టి కార్యానికి ఉపక్రమించాడు. ముందుగా కదలలేని చెట్లు చేమలను, ఆ తర్వాత పశుపక్ష్యాదులను, జంతు జాతులను, తర్వాత మానవ సమూహాలను మరియు వివిధ రకాలైన దేవతలను, ఇలా సకల జీవరాశుల దేహాలను ఆయన సృష్టించాడు కదా స్వామి అని కీర్తిస్తున్నారు. 2వ శ్లోకం. కేవలం దేహాలు ఉంటే సరిపోదు. ఆ శరీరాల్లోకి ప్రవేశించే జీవుడు సంసార చక్రంలో తిరుగుతూ ఉండాలి. దానికోసం బ్రహ్మదేవుడు ఒక మాయను సృష్టించాల్సి వచ్చింది. ఆ మాయ ఏమిటి, దాన్ని సృష్టించినందుకు బ్రహ్మదేవుడు ఎందుకు బాధపడ్డాడు అన్నటువంటి ఆసక్తికరమైన విషయాన్ని ఈ 2వ శ్లోకంలో వివరిస్తున్నారు. మిథ్యాగ్రహాస్మి మతిరాగ వికోపభీతి అజ్ఞానవృత్తిమితి పంచవిధాం సృష్ట్వా ఉద్దామతామస పదార్థ విధానదూనః తేన త్వదీయ చరణస్మరణం విశుద్ధై. సహ ఆ బ్రహ్మదేవుడు మిథ్యా గ్రహ దేహమే ఆత్మ అను భ్రమ అవిద్య, అస్మి నేనే ఈ దేహమును అనే అహంకారం అస్మిత, మతిరాగ విషయవాంఛలయందు ఆసక్తి లేదా మోహము రాగము, వికోప కోరిక తీరనప్పుడు వచ్చే ద్వేషము మరియు కోపము, భీతి మరణ భయము, ఇది అను ఈ విధమైన పంచవిధాం 5 రకములైన అజ్ఞాన వృత్తులను అవిద్యను సృష్టించి ఉద్దామ మిక్కిలి భయంకరమైన తామస పదార్థ ఈ తామస అజ్ఞాన పదార్థముల యొక్క విధాన సృష్టి వలన దూనః మిక్కిలి విచారము చెందినవాడై బాధపడి విశుద్ధై తన మనస్సు పవిత్రం అగుట కొరకు అంటే పాప పరిహారమునకై త్వదీయ నీ యొక్క ఓ గురప్ప నీ యొక్క చరణ స్మరణం తేనే పాద పద్మముల యొక్క స్మరణను ధ్యానమును చేశాడు. ఈ శ్లోకంలో బ్రహ్మదేవుడు చేసిన తామస సృష్టి గురించి చెప్పబడింది. తామస సృష్టి అంటే మాయ. జీవులు శరీరాలు ధరించగానే వాళ్లకు నేను పరమాత్మ స్వరూపుడిని అనే జ్ఞానం ఉంటే వెంటనే ముక్తి పొందుతారు. అప్పుడు ఇక సృష్టి ఎక్కడ ఉంటుంది? ఉండదు కదా. ఆట సంసారం నడవాలి అంటే మనిషి తనను తాను మర్చిపోయి మాయలో పడాలి. అందుకే బ్రహ్మదేవుడు ఈ 5 రకాల అజ్ఞాన వృత్తులను సృష్టించి మనిషి బుద్ధికి అంటించాడు. అవేంటంటే మిథ్యాగ్రహం అవిద్య, శాశ్వతమైన ఆత్మను మర్చిపోయి నశించిపోయే దేహమే నిజము అనుకోవడం. 2 అస్మి అంటే అహంకారం, నేను నాది అనే గర్వం. 3 రాగం అంటే మోహం, ప్రాపంచిక సుఖాల మీద సంపదల మీద విపరీతమైన ఆకర్షణ. 4 వికోపం ద్వేషం, కోరిక తీరనప్పుడు లేదా ఇతరుల ఎదుగుదలను చూసి వచ్చే కోపం. 5 భీతి మరణ భయం, ఈ శరీరం ఎక్కడ నాశనం అయిపోతుందో అన్న భయం. ఈ 5 లక్షణాలు మనిషిని అజ్ఞానంలో పడేసి పదే పదే పుట్టేలా చేస్తాయి. ఈ విధంగా అవిద్యను సృష్టించినందుకు బ్రహ్మ బాధపడ్డాడు.
బ్రహ్మదేవుడు పశ్చాత్తాపం, విశుద్ధి అంటే సృష్టి ధర్మాన్ని పాటించడం కోసం బ్రహ్మదేవుడు ఈ అజ్ఞానాన్ని సృష్టించక తప్పలేదు. కానీ ఒక చెడును అంటే తామస పదార్థాలను సృష్టించినందుకు ఆయన ఎంతో బాధకు గురయ్యాడు. ఒకరిని బంధనంలో పడేయడం పాపం కదా. ఆ పాపాన్ని కడుక్కోవడానికి ఆయన పరమాత్మ పాదాలను ధ్యానించాడు. శరణాగతి ఒక్కటే మార్గం. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే తాను చేసిన తామస సృష్టి నుండి పవిత్రత పొందడానికి భగవంతుని పాదాలను ఆశ్రయించవలసి వచ్చింది. ఇక సామాన్య మానవులైన మనము ఈ 5 రకాల అజ్ఞానాల నుండి బయటపడి మోక్షం పొందాలంటే ఆ శ్రీహరి చరణ స్మరణ, భగవన్నామాన్ని స్మరించడం తప్ప ఇంకొక మార్గం లేదు అని ఈ శ్లోకం మనకు దిశానిర్దేశం చేస్తోంది. మిథ్యాగ్రహాస్మి మతిరాగ వికోపభీతి అజ్ఞానవృత్తిమితి పంచవిధాం సృష్ట్వా ఉద్ధామతామస పదార్థ విధానదోనః తేనే త్వదీయ చరణ స్మరణం విశుద్ధై. జీవులను సంసారంలో బంధించడానికి బ్రహ్మదేవుడు అవిద్య, అహంకారము, మోహము, కోపము మరియు మరణ భయము అనే 5 రకాల అజ్ఞాన వృత్తులను సృష్టించాడు. జీవులను పతనానికి గురిచేసే ఇటువంటి భయంకరమైన తామస లక్షణాలను సృష్టించినందుకు ఆయన ఎంతో బాధపడ్డాడు. అప్పుడు ఆ పాప దోషం నుండి తనను తాను పవిత్రం చేసుకోవడానికి, ఓ గురువాయూరప్ప, ఆయన నీ పాద పద్మాలను శరణుజొచ్చి స్మరించాడు అని భట్టతియ్య గారు కీర్తిస్తున్నారు. ఈ శ్రీమన్నారాయణీయము సిరీస్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి తర్వాతి శ్లోకాల కోసం మన భగవద్గీత తెలుసుకుందాము అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం తత్సత్. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.